వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో క్యాస్ట్ సెన్సెస్, సో ఇప్పటి వరకు క్యాస్ట్ సెన్సెస్ రిపోర్ట్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూసినాం. మొత్తానికి అధికారికంగా అసెంబ్లీలో ప్రకటన జరిగింది. కానీ ఆ తర్వాత ఎన్నో క్యాస్ట్ సెన్సెస్ పైన వివాదాలు, విమర్శలు వినిపిస్తున్నాయి. నిన్నటికి నిన్న మందకృష్ణ మాదిగ కూడా దీనికి సంబంధించిన క్యాస్ట్ సెన్సెస్ సరిగా జరగలేదు, అందులో ఉన్నవన్నీ కూడా అవాస్తవం అంటున్నారు. నిజంగా ఇదే క్యాస్ట్ సెన్సెస్ ప్రకారం ప్రభుత్వం గనక పథకాల అమలులో కావచ్చు, నిరుద్యోగుల ఉద్యోగాల అమల్లో కావచ్చు, ఇదే క్యాస్ట్ సెన్సెస్ని ఆధారితంగా తీసుకొని ముందుకెళ్తే పరిస్థితి ఎట్లా ఉంటుంది? అసలు ఎందుకు నిజంగా అన్యాయం జరిగింది అని అంటున్నారు? నిజంగా జరిగిన పరిస్థితి ఉంటుందా? నిజంగా బీసీల లెక్కలు గోల్మాల్ అయినాయా? సో ఇట్లాంటి విషయాలన్నీ తెలుసుకోవడానికి ప్రజెంట్ నేను ఓయూ ఆర్ట్స్ కాలేజ్ దగ్గరకు వచ్చేసిన. ఒక్కసారి ఇక్కడ ఉండే కొంతమంది విద్యార్థి నాయకులతో కావచ్చు, విద్యార్థులతో మనం మాట్లాడదాం. నిజంగా వీళ్ళపైన ఈ క్యాస్ట్ సెన్సెస్ ప్రభావం పడే అవకాశం ఉందా అనేది. సో నమస్తే అండి. నమస్కారం మేడం. ఏంది క్యాస్ట్ సెన్సెస్ పైన ఏం చెప్తారు? అంటే వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చి అనేకమైనటువంటి హామీలు ఇచ్చిన సందర్భంలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో భాగంగా వాళ్ళు ఏదో అంటే ఇచ్చిన హామీ అని ఒక తూతూ మంత్రాన తుమ్మకాయ మంత్రం అన్నట్టు వాళ్ళు ఏదో రకంగా అంటే గాంధీ భవన్లో ఈరోజు ఈ బీసీ యొక్క ఈ కులగణన జరిగిందని కనబడతా ఉంది. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు మరి ముఖ్యమంత్రి, ఈనాడు ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి ఆనాడు 2014లో మరి టీడీపీలో ఉన్నటువంటి సందర్భంలో ఈ కులగణన అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ వర్గాలు ఎన్ని ఉన్నాయనే ఒక గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్నటువంటి సందర్భంలో ఈయన మాటలు ఏమన్నాడు? వ్యక్తిగతమైనటువంటి ఆధారాలు ఇస్తారా అన్నటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రి అంటే వీళ్ళకి శుద్ధశుద్ధి లేదు మేడము. ఈ రేవంత్ రెడ్డి ఎంతసేపు వేరే రకాల డైవర్ట్ పాలిటిక్స్ చేసుకుంటా తెలంగాణ ప్రజలను మభ్యపెడుతున్నాడు తప్ప వాస్తవానికి బీసీల యొక్క జనాభా ఎంత ఉంది? 2014 కేసీఆర్ ఆనాడు మరి బీసీల యొక్క 51% ఉన్నటువంటి బీసీలు ఈరోజు 2024 మరి రేవంత్ రెడ్డి 46% ఎట్లా తగ్గుతుంది మేడం? ఇప్పుడు తగ్గుతుందా పెరగాలనా? అంటే వీళ్ళు గాంధీ భవన్లో తయారు చేసిందిగా స్పష్టంగా కనబడతా ఉంది. బీసీ మీటింగ్లో బీసీ అఫీషియల్గా ఉన్నటువంటి వాళ్ళ ప్రభుత్వం సంబంధించినటువంటి జానారెడ్డికి ఏం సంబంధము? ఇప్పుడు బీసీలకు సంబంధించినటువంటి మేధావులను ఈరోజు అక్కడ ఏ విధంగా మేధావుల పూరం ఉంటుంది, ప్రొఫెసర్లు ఉంటారు, వాళ్ళను మీటింగ్ పెట్టి రివ్యూ పెట్టి ఎంతమంది ఉన్నారని ఒక విశ్లేషణ చేస్తే బాగుంటుంది. ఆ మీటింగ్కు జానారెడ్డికి ఏం సంబంధము? అంటే మీరు చెప్పకనే చెప్తారు బీసీల మీద ప్రేమ లేదు అంటే ఈడబ్ల్యూఎస్కు బలం చేకూర్చడానికే ఈరోజు బీసీల మీద ఈరోజు వివక్ష జరుగుతున్నది స్పష్టంగా కనబడతా ఉంది. అయితే ఎందుకు బీసీ లెక్కలనే తారుమారైనాయి అని అంటున్నారు? బీసీల లెక్కలైనట్టే ఎస్సీలైనాయి, ఎస్టీలైనాయి, ఆఖరికి ముస్లింలే కూడా శాతం తగ్గింది కదా. ఎందుకు స్ట్రెస్ పాయింట్ బీసీ పైనే పెడుతున్నారు? 100% మేడం. ఈ రిజర్వేషన్లు 100% ఈడబ్ల్యూఎస్కు ఓసీలకు వాళ్ళకు లాభం చేకూర్చడానికి ఈ వర్గాలను తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వము. ఎందుకంటే అడుగడుగున ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఈరోజు మందకృష్ణ మాదిగ స్టేట్మెంట్ ఇచ్చిండు ఈ కులగణన అనేది పర్ఫెక్ట్ కాలేదని, వాళ్ళకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ తీర్మానాలనే తగలబెట్టాలని చెప్పిండు. ఇంకో పరిభాషలో చెప్పాలంటే చాలా బాధాకరము, తగలబెట్టిండు. అంటే ఇది స్పష్టంగా లేదు. ఆనాడు కేసీఆర్ గారు 2014 ఉన్నటువంటి సకల జన్మ సర్వేనే అది కరెక్టు, ఇది కరెక్ట్ కాదు, ఇది గాంధీ భవన్లో తయారు చేసిందని వాళ్ళకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీలే స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఇది మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు 2014కు 2024కు జనాభా పెరగలనా తగ్గలనా మేడం? తగ్గలనా పెరగలనా? అంటే ఇది నిష్పక్షపాతంగా బీసీలను అనగదొక్కి ఎస్సీ ఎస్టీల వర్గాలకు సంక్షేమ పథకాలు కావచ్చు, ఈ అన్ని వర్గాలకు న్యాయము చేకూర్చే విధంగా ఈ ప్రభుత్వం లేదు. కాబట్టి ఈరోజు ఇలా దాటవేయ కార్యక్రమంలో ఏదో ఒక తూతో మంత్రాన ఈరోజు వాళ్ళ సర్వే చేసి ఈరోజు ఇదే లెక్కలని చూపుతారు, మసిబూసి మార్కే విధంగా ఈ ఒక లెక్కలు ఉన్నాయి తప్ప ఇలా ఎంతవరకు వాస్తవం లేదు మేడం. అయితే లెక్కలు ఓకే, 42% కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామంటున్నారు మేడం. వాస్తవానికి వాళ్ళు కలిపి మరి ఎందుకు మేడం ఈ కులగణన ఎందుకు? ప్రజలు ఎన్ని రోజులు మభ్య పెడతారు? ఈరోజు తెలంగాణ ప్రజలకు ఈరోజు రేవంత్ రెడ్డి ఏ వదలంటాడు ముఖ్యమంత్రి? ఇప్పుడు వాళ్ళకు ఉంటుంది, ఇప్పుడు ఇవ్వు అంటే ఢిల్లీ పోయే సందర్భంలో రేవంత్ రెడ్డి ఏ రకంగా ఈరోజు వాళ్ళు 42% ఇస్తే అయిపోతుందా? మరి కులగణన ఎందుకు? మరి కామారెడ్డి డిక్లరేషన్ ఎందుకు? అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు కదా కామారెడ్డి డిక్లరేషన్లా, మరి ఏ హామీలు ఎట్టిపోయినాయి? అంటే మీకు చిత్తశుద్ధి లేదు. ఈ తెలంగాణ ప్రజలలో ఎస్సీ ఎస్టీ బీసీల మీద మీకు చిత్తశుద్ధి లేదు. ఎంతసేపు ఈరోజు వాళ్ళకి కొమ్ము కాసే విధంగా ఈరోజు ఓసీ, ఈరోజు ఈడబ్ల్యూఎస్ వాళ్ళ యొక్క రిజర్వేషన్ ఎడరద్దు అవుతుందన్న ఒక మీకు వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీల మీద లేదన్నది ఈరోజు తెలంగాణ సభ్య సమాజం ఈరోజు గమనిస్తూ ఉంది. ఇది ఒక అధికారిక రిపోర్టు. సో ఇది ఫైనల్ రిపోర్ట్ అని ఆల్రెడీ అసెంబ్లీ సాక్షిగా తేల్చి చెప్పిండు సీఎం. సో నో మోర్ డిస్కషన్స్, ఇదే అధికారికం, ఇదే ఖచ్చితంగా దీన్నే మేము ఫాలో అవుతామని వాళ్ళు నిర్మోహమాటంగా అధికారికంగా కూడా అనౌన్స్ చేశారు. అయితే ఇదే అధికారికంగా తీసుకుంటే
ఉద్యోగ నియామకాల బీసీల పరిస్థితి ఏంది? చాలా దారుణంగా ఉంది మేడం. తెలంగాణ 2024 వెబ్సైట్ల ప్రకారం 4,33,00,000 చిల్లర ఈరోజు జనాభా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మీరు తీసుకున్నటువంటి సర్వే 3,50,000 కూడా లేదు మేడము. ఈ జనాభా ఎటు పోవాలి అంటే మీరు ఏమనుకుంటారు? మీ ఇష్టం వచ్చినట్టు మీ కాంగ్రెస్ పార్టీకి ఆదాయా మీరు ఇష్టం వచ్చినట్టు సర్వే చేయడానికి? ఇది ఒక ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉంటారు. మీరు ఓట్లు వేస్తే ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఎన్నుకోబడతారు. ఈ కాంగ్రెస్ పార్టీ లాగా మీకు ఇష్టం వచ్చినటువంటి మీ కుమ్ములాటలో రకం కాదు. ఇది ఒక రాష్ట్ర భవిష్యత్తు. దాని ఆధారంగా మీరు ఒక సర్వే చేయాలి తప్ప తెలంగాణ రాష్ట్రంలో మీరు సర్వే ప్రకారం మీరు 4,33,00,000 చిల్లర ఈరోజు జనాభా ఈరోజు 2024 ప్రకారం ఉంటే మీరు ఈ సర్వే 3,33,40,00,000 తీసినట్టే ఇంకా మిగతా జనాభా ఎటు పోవాలి అంటే మీరు బీసీ జనాభాను తక్కువ చూపే ప్రయత్నంలో ఉన్నారు. అంటే మీరు నియామకాల్లో కావచ్చు అనేకమైనటువంటి రంగాల్లో ఎస్టీ ఎస్సీ బీసీలను అనగదొక్క కుట్రలో భాగంగానే ఇది జరుగుతూ ఉంది. ఓ బీసీలారా, ఓ ఎస్సీ ఎస్టీ బిడ్డలారా, ఈ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మన మీద ప్రేమ లేదు. ఎంతసేపు వీళ్ళు ఏదో రకంగా ఈరోజు అడుగున అడ్డుకునే క్రమంలోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు రేవంత్ రెడ్డి ఈరోజు కులానికే ఈరోజు ముఖ్యమంత్రిగా ఈరోజు ఒక చిల్లర ఈరోజు ఒక వ్యక్తిగా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తూ ఉన్నాడు మేడం. అయితే పథకాల అమలు, సో 4 పథకాలు మార్చి నుంచి అమలు చేస్తామంటున్నారు. మరి అది కూడా ఈ రిజర్వేషన్ ఆధారితంగా చేస్తే ఏంది పరిస్థితి? మేడం ఒకటే చెప్పదలుచుకున్నాము. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి 14 నెలల మాసంలో వాళ్ళు ఏ రకంగా సైడ్ ట్రాక్ పాలిటిక్స్ చేసుకుంటూ తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే విధంగా ఉన్నదో అందరికి తెలిసిన విషయమే. వాళ్ళు ఒక సబ్ కమిటీ వేసిర్రు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమన్నాడు, జనవరి 20 అంగరంగ వైభవంగా ఈ 4 పథకాలు తెలంగాణ సమాజానికి అందిస్తామన్నటువంటి సందర్భం చెప్పిర్రు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క గ్రామంలో ఈ 4 పథకాలు అమలైనాయి? మండలానికి ఒక విలేజ్ తీసుకున్నారు మేడం ఈ 4 పథకాలు. ఆ గ్రామాల్లో కూడా మండలానికి ఒక గ్రామం తీసుకున్నటువంటి గ్రామంలో కూడా 100% ఈ పథకాలు అమలు చేయలేదు. అంటే ఆకాశంలో వైకుంఠం చూపించే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పరిపాలిస్తుంది తప్ప ఈ తెలంగాణ ప్రజలకు ఏ విధంగా ఈరోజు అమలు చేయాలి పథకాలు అనేది వీళ్ళ దగ్గర లేదు మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఈ 4 పథకాలు కావచ్చు, రుణమాఫీ కావచ్చు, వీళ్ళు ఎకరము తులం బంగారం కావచ్చు, ఒక్కటంటే ఒకటి అమలైందా మేడం? ఒక బస్సు తప్ప. తెలంగాణ రాష్ట్రంలో 14 మాసాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో ఒక్కటంటే ఒక హామీ నెరవేర్చిందా? అంటే ఏదో రకంగా మభ్యపెట్టి ఈరోజు ఎస్సీ వర్గీకరణ అని, బీసీ కులగణన అని చెప్పి ఎంతసేపు ఎస్సీ ఎస్టీ బీసీలను అనగదొక్కే క్రమంలోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కంకణబద్దులైంది తప్ప ఈరోజు ఈ వర్గాలకు ఏదో చేయాలి, ఈ వర్గాలకు మరి న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ లేదు మేడం. అర్థమవుతా ఉంది. మీరు అన్నారు కదా నియామకాలని, ఆ నియామకాల్లో కూడా 100% తప్పు. మరి తప్పుల తడక మీరు ఒకటే మేడం, వాళ్ళ అధికార సంబంధించినటువంటి పార్టీ ఎమ్మెల్సే అధికారికంగా కాల్చిపెట్టింది మేడం ఈ తప్పుల లెక్క అని. ఇది ఎంత శానిటీ ఉంది ఈ లెక్కల మీద? ఒకటే డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి బిడ్డ, ఈ కాంగ్రెస్ పార్టీ కాదు తెలంగాణ సమాజం గుర్తుపెట్టుకో. వివిధ బీసీలు, అనేక ఎస్సీ ఎస్టీ బీసీలు మీరు అగ్రహాసం మీరు రానున్న రోజుల్లో డిపాజిట్ గల్లం చేస్తాం. మీరు మళ్ళీ కులగణన చేయాల్సిన అవసరం ఉంటుంది. వాస్తవానికి బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, ముస్లింలు ఎంతమంది ఉన్నారు, మీరు కరెక్ట్ కులగణన చేయాలి తప్ప ఈరోజు బీసీల కులగణనకు రెడ్డిలను ఈరోజు నాయకత్వం వహించినట్టు మీరు కమిటీ చేయరు. ఎంతవరకు మేడం? బీసీ సబ్ కమిటీకి రెడ్డి మంత్రి పెడతారా మేడం? అంటే మీరు చెప్పకనే చెప్తున్నారు కదా మేడం, మీకు ప్రేమ లేదా? ఒక బీసీ మంత్రి లేడా? బీసీ నాయకుడు లేడా మేడం బీసీ కమిటీకి? అంటే అందరు రెడ్డిలో ఉండాలన్నా మేడం? అంటే రెడ్డి అహంకార పూర్తంగా ఈరోజు నిదర్శనంగా ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు అన్యాయం జరుగుతుంది మేడం. దీన్ని ఖచ్చితంగా గమనించాల్సిందిగా రేవంత్ రెడ్డి కోరుతా ఉన్నాం. అంటే మరి ఏంటి అంటే ఇదే ఆధారితంగా రేపొద్దున ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు, నియామకాలకు సంబంధించి పథకాలు ఇదే చేస్తామని ప్రకటిస్తే ఏం చేస్తారు మరి? 100% మేడం మేము తిరుగుబాటు చేస్తాం మేడం. దీని ప్రకారం అయితే రాదుగా మేడం. ఇప్పుడు ఈ బీసీలకు ఈ 46% ప్రకారము, ఎస్సీ ఎస్టీలకు ఈ రకంగా వీళ్ళు అమలు చేస్తామంటే 100% మేము పోరాట సిద్ధపడతాం. 100%కి రాబోయే రోజుల్లో 100% పోరాటకు ఇప్పుడు స్థానిక సంస్థలు డిపాజిట్ గల్లంటే మేడం కాంగ్రెస్ పార్టీకి. వీళ్ళకి ఎంతసేపు ఏదో అంటే వాళ్ళంతలా వాళ్ళే ఓడగొట్టుకుంటా ఉన్నారు. ఏదో చేసి ప్రతిపక్షాలకు ఒక వజ్రాయుధంగా వీళ్ళంతలా వీళ్ళే ఓడగొట్టుకుంటారు. వీళ్ళకి అసలు ఒక స్పష్టత లేదు మేడం. రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రభుత్వం వీళ్ళకు ఉన్నటువంటి ఒక విజన్ లేదు. అంటే రోజుకొక సైడ్ ట్రాక్ పాలిటిక్స్ చేసుకుంటా ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల బీసీలు అనేకమైనటువంటి అన్యాయం గురవుతున్నారు. కాబట్టి 100% దీన్ని 100% మేము పోరాడతాం. బీసీ తరఫున 100% ఎస్సీ ఎస్టీ బీసీలు అందరం కుల సంఘాలు కావచ్చు అనేకమైనటువంటి మేము ఖచ్చితంగా ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం. అయితే బీసీ లెక్కలు తప్పినాయి, బీసీలు తగ్గినరు, ఓసీలు పెరిగినరు, ఇవన్నీ చెప్తూనే ఉన్నారు కదా. అసలు మీ అంచనా ఏంది? ఎంత ఉంటుండొచ్చు తెలంగాణ రాష్ట్రంలో బీసీ? 2014 లెక్కల ప్రకారం 50% ఉన్నటువంటి బీసీలు ఈరోజు పెరగాలి కదా మేడం. 60 కావాలి బీసీలు జనాభా.
ఈరోజు నువ్వు తగ్గించే క్రమంలో 46% ఏంది అంతరం ఏంది? నువ్వు చెప్పకగానే ఈరోజు బీసీల యొక్క గొంతు నొక్కుతున్నావు కదా. నువ్వు పథకాలను ఏదో చేస్తా అంటే తెలంగాణ ప్రజలు ఈరోజు బీసీలు గమనిస్తూ ఉన్నారు. 2014 లెక్కల సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 51% ఉన్నటువంటి బీసీలు ఇప్పుడు 46% 10 సంవత్సరాల పెరగాల తగ్గాల మేడం? అంటే వీళ్ళు 100% పెరగాలే అంటే వీళ్ళు తప్పుడు లెక్కలు చూస్తున్నారని తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అర్థమవుతా ఉంది కదా. సో ఇది నిరుద్యోగుల గోస. మరి ఇన్ కేస్ ప్రభుత్వం ఇదే రిపోర్ట్ని అధికారికంగా ప్రకటించినట్టు అసెంబ్లీలో ఇదే మేము అమలు చేస్తామంటే కూడా తెలంగాణలో ఊకునే పరిస్థితులు అయితే బీసీ లీడర్లు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, లేదంటే నిరుద్యోగులు అయితే లేరు. సో చూద్దాం. మరి దీనికి సంబంధించి అధికారిక ప్రకటన మాత్రమే జరిగింది. ఇంప్లిమెంటేషన్కి రంగం సిద్ధం చేస్తుందా లేదా గవర్నమెంట్ అనేది.